రోజు 24 గంటల్లో రోజుకు అన్నీ అందరికీ కేటాయించి మన కోసం మనము గంట 2 గంటలు 3 గంటలు కానీ వేస్ట్ టైం గడుపుతూనే ఉంటాం. చూస్తుంటాం మన ఇంటి ముందర మనం ఎంత గడిపాం, వాళ్ళు కూడా గడుపుతుంటారు. ధ్యానం కూర్చోమంటే కూర్చోరు, గంటలు గంటలు కబుర్లు పెడుతుంటారు. చాలా మంది మన ఇంటి పక్కన కావాలి, ఇంటి ముందర కావాలి, ఇంటి వెనకాల గంటలు గంటలు వేస్ట్ మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళని చేసి చేయడం, వీళ్ళని చేసి చేయడం, టైం అంతా వేస్ట్. అలా మూడుకుంటే వాడడం. కానీ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం అంటే చేయరు వాళ్ళు. చూడండి, మన కోసం మనం ఇప్పుడు జన్మ జరుగుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఏమన్నాడంటే, అర్జునుడు శ్రీకృష్ణుడు వేరే కాదంట, సేమ్ ఒకే ఆత్మ. కానీ ఆయన అహన్నాన్ని ఏమంటారు, మాయలు జయించిన వాడంట శ్రీకృష్ణుడు. ఈ మాయలో పడ్డాడు అర్జునుడు. అంటే వేరే కాదు, ఆయన మనం ఒకటే. మనం మాయలో పడ్డాము. ఇవే డబ్బులోనా ఈ సంస్థ ఇవే పడ్డామన్నట్టు మనం. ఓకే, అన్ని చేసుకుంటూ ఆయన అన్ని చేసుకుంటూ ఇది ఉంటే మాయాతీతం ఉండాలంట. ఓకే, అంటే ఆయన ఒకే ఆత్మ, మనం ఒకటే. కానీ ఆయన మాయలో పడ్డాడు, నేను అంటే మాయ జయించి అవతార పురుషులు అయిందన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. చూడండి, సమయం మన కోసం మనం కేటాయించుకున్నాక నా లైఫ్ ఎంత ఆనందంగా, ఎవరేమన్నా పట్టించుకోలేదు. ఇలా వెళ్ళిపోతున్నాం అంతే. మనకు అవన్నీ సరైన దారిలో ఉన్నాము. ఓకే, అది చాలు. మనకు అనుకుంటాం, మనకంటే అందరు కావాలి కదా, వాళ్ళు లేకపోతే వీళ్ళు లేకపోతే. ఓకే, 100 మంది గొర్రెలు వద్దు మనకు, 10 మంది గుళ్ళైనా చాలు. మనకి ఎప్పుడు సాక్షాత్తు భగవత్ ధ్యానంలో ఉంటాము. ఒక శివుడు అఖండ ధ్యానంలో ఉంటాడు, ఒక రాముడు ధ్యానంలో ఉంటాడు, ఆంజనేయ స్వామి అఖండ ధ్యానంలో ఉంటాడు. చూడండి, వీళ్ళంతా మన పార్టీ, వాళ్ళ పార్టీ ఉన్నాము. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మనకు దేవి దేవతలు చూసుకుంటారు. మనం ధ్యానం చేసేది సేమ్ ఆ దేవుడు చేసేది మనం చేస్తున్నాం. వాళ్ళ పార్టీ నీకు ఏం చేస్తారు చెప్పు, మనని ఏమన్నా ఏం పట్టించుకునే అవసరమే మనకు లేదు. ఒక సివిల్ పార్టీ మనది, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాదు మనం కదా. ధ్యానం చేసే వాళ్ళంతా అదే కదా. శివుడు అక్కడ ధ్యానం ఉంటాడా లేదా? ఉంటాడు కదా. చూడండి మరి మన కోసం మనం సమయం కేటాయించుకుని బుక్స్ చదివి ధ్యానం చేస్తే గంటలు ఎంత ధ్యానం చేస్తే అంత ఆనంద స్థితి వస్తుందండి. మన శక్తిని పెంచుకుంటాం. అవి ఏంటికి మనకు సరిపోవు. ఎవరు ఏమన్నా మనకు అవసరం లేదు. మన కోసం మనం కేటాయించుకోవాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా రాతి లాంటి నిశ్చలత్వం సాధించినట్టు అసలు జీవితం అంటే ఎన్ని ఆటుపోట్లు వస్తుంటాయి. జీవితం అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఆనందం వస్తుందో తెలియదు, ఎప్పుడు దుఃఖం వస్తుందో తెలియదు. నా జీవితంలో అలానే జరిగింది. ఓకే, ఫస్ట్ ధ్యానం లేకపోతే ఎన్నో బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అలా ఉండేది. ధ్యానం తర్వాత కొన్ని రోజులు మళ్ళీ మంచిగా మళ్ళీ కొన్ని రోజులు అంటే మా పిల్లలు పుట్టడము, మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు, జాబులు అన్ని అట్లా. తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మా ఆయన పార్టిసిపేట్ చేయడము. అంటే మాకు డబ్బులు ఏంటంటే డబ్బు కొదవలేదు, ఇప్పుడు కూడా కొదవలేదు. కానీ ఎప్పుడు లైఫ్ ఎప్పుడు ఎలా సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. అందుకని మనం ఎరుక స్థితిలో ఉండి సరైన దారిలో ఉండి ధ్యానం చేస్తే మనం ఏ వచ్చినా తట్టుకుని నిశ్చలత్వం వస్తుంది అన్నట్టు. రాతి లాంటి నిశ్చలత్వం ఇప్పుడు వచ్చింది నాకు. ఎలా వెళ్ళాలి నేను కానీ నాకు కొన్ని రోజులు అనిపించింది అలా ఇలా అంటే నెలకు 70-80 వేలు వచ్చే శాలరీ. ఇప్పుడు నీళ్ళు అంటే మా ఆయన చనిపోయాడు, నీళ్ళు ఏమీ రాదు. ఓకే, అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు కూడా ఏ రూపంలో ప్రకృతి మాకు ఇస్తూనే ఉంది. అద్భుతంగా ఉన్నాము. ఇప్పుడు అనిపిస్తుంది మనకు ఒకలాంటి రిచ్గా ఉన్న జీవితం ఇలా అయిపోయాయి, మా పిల్లలు ఇలా అని అనిపిస్తుంది. కానీ అది కాదు, ఇంకా అద్భుతంగా ఉన్నాము. ఎందుకంటే మా పిల్లలు ధ్యానం చేస్తారు, నేను ధ్యానం చేస్తాను, ఇంకా క్లాస్లోకి వెళ్తున్నాము. ఆత్మజ్ఞాని చూడండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు అయితే అర్జునుడి భగవద్గీతలో ఏముందంటే అర్జునుడికి అన్నీ ఉన్నాయి. రాజ్యం అంటే హస్తినాపురం రాజ్యమే మొత్తం వాళ్ళని. ఇంకా ఆయన యుద్ధము చేస్తే ఎన్నో దేశాలు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ అన్నీ ఉన్నాయి యుద్ధంలో. ఆయన
ఎలా ఉన్నారంటే చెట్టుకిలా పడిపోయి ఏడ్చారంటే నా అన్న, నా తాత, నా వాళ్ళు అందరూ అక్కడ ఆత్మజ్ఞానం లేనందుకు. ఎన్ని ఉన్నా ఆత్మజ్ఞానం, ఆ ఆత్మజ్ఞానమే దివ్యౌషధం అంట. శ్రీకృష్ణ భగవాన్ చెప్పినాడు, ఆత్మజ్ఞానం ఎన్ని సిరి సంపదలున్నా, ఎన్ని పదవులున్నా, గొప్ప గొప్ప ఎన్ని ఎంత డబ్బున్నా ఆనందాన్ని ఇవ్వవంట. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానం ఉంటే దివ్య ఔషధం అదే ఆనందం ఇస్తుందంట. 2వ అధ్యాయంలో సౌజన్యంలో చెప్పినాను. ఎంత అద్భుతమైన నిజంగా అన్నీ ఉన్నాయి మాకు, కానీ ఆనందం లేదు. అన్నీ ఉన్నా ఆనందం లేకపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ధ్యానంలో ధ్యానం చేస్తున్నానో, ఈ జ్ఞానంలో నేను ఎన్ని ఉన్నా నిచ్చల రాదు లాంటి నిచ్చలత్వము వస్తున్నాను. ఏదేమైనా సరే ఇప్పుడు చూడండి, మన జీవితం ఎప్పుడు ఎలా వచ్చేది, ఏ సిచ్యువేషన్లో వచ్చేది, ఎలా వచ్చేది తెలియదు. అన్నిటికీ ఆనందంగా ఉండే నిర్ణయము మనము ముందుకెళ్ళాలి ఆత్మవిశ్వాసంతో. అంటే ఇప్పుడు నాకు ఎన్ని వచ్చినా నేను ఎంత అద్భుతంగా ఉన్నానంటే ఈ జ్ఞానం వల్ల, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల, ఈ క్లాసులు వినడం వల్ల, ఈ మాస్టర్స్ నాకు జ్ఞానం చెప్పడం వల్ల, ఎంత అంటే అంత జ్ఞానము తీసుకోవడం వల్ల ఆ దాని నుంచి రాత్రి నాకు ఎన్ని వచ్చినా నేను ముందుకు వెళ్తున్నాను. ఆనందంగా అద్భుతంగా జీవిస్తున్నాం. మా పిల్లలు మేము ఉన్న దాంట్లో ఇప్పుడు లేదనేది లేదు, ఉంది. ఓకే, ఇంకా ఎక్కువ ఉంటుండే కదా అట్లా అనిపిస్తుంది. అది కాదు, ఏది వచ్చినా ఆనందంగా అద్భుతంగా జీవిస్తున్నాం. నిజంగా అంటే ఎన్ని ఆటపోట్లు వచ్చినా రాత్రులను నిజలతో సాధించినప్పుడే అసలు జీవితం. ఇప్పుడు నాది అసలైన జీవితం మొదలైంది. ఆనందంగా ఉండగలుగుతున్నాం. మా పిల్లలు కూడా ఈ ఆధ్యాత్మికలో ఉన్నందుకు ఎంత అంటే ఒకే క్షణం గుర్తుకొస్తాడు వాళ్ళ డాడీ, మళ్ళీ మర్చిపోతాడు. ఏది ఇంకా ఆత్మనే కదా. మనం ఇప్పుడు ఏది వచ్చినా మన జీవితం ఇంకా ఆయన జీవితం అని కొన్ని రోజులు మన పెద్ద పిల్లలు ఏమంటారంటే ఆయన జీవితం ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండిపోయాడు. అమ్మా నా జీవితం ఉంది కదా, నా జీవితం నేను చూసుకోవాలి కదా, నా చదువు, నా లైఫ్, నేను ఇన్ని రోజులు ఇప్పుడు నాది కూడా ఉంటుంది కదా నా జీవితం. కొన్ని రోజులు ఎన్ని రోజులు ఉందో నా జీవితం అన్ని రోజులు ఉండిపోవాలి. ఇప్పుడు నాకు మనం ద్రోహం తీసుకుని నేను వెళ్ళిపోతే ఇంకేం లాభం చెప్పు? జన్మలు మళ్ళా కర్మ తీసుకునాల్సింది వస్తుంది. చూడండి, ఎవరి జీవితం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆనందంగా జీవించాలనేది నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మళ్ళీ ఓకే, అందరు కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు కళ్ళు మూసుకుందాం. శ్వాస విన్యాస. పది నిమిషాలు ఓకే అంటేనే కళ్ళు తెరవాలి. ముందు ద్వారా వెళ్ళేవాళ్ళని బయటకు వచ్చేయాలని ఉంటాం.
మీద ధ్యాస. లాస్ట్ 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస.
లాస్ట్ ఒక నిమిషం శ్వాస నిదాసం. లాస్ట్ 5 సెకండ్. 5, 4, 3, 2, 1. మంచిగా మెల్లిగా చెయ్యి వేసుకుని కళ్ళు పెట్టుకుని ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలో ఉండడం మామూలే. ఇక్కడున్న ధ్యాన స్థితిలో ఉండేది కదా జ్ఞానం కూడా వచ్చినట్టు. చూడండి, నేనేం చేస్తుండేనంటే అసలు లాక్డౌన్ కన్నా ముందు ధ్యానం చేసేదాన్ని అంతే. మళ్ళీ తర్వాత భౌతిక ప్రపంచంలో అన్నీ ఉండేవి అన్నట్టు మాట్లాడడం వేస్ట్గా ఇంతకుముందు చెప్పాను కదా, అలా మొత్తం అలా జరిగిపోయేది నా జీవితం. ఓకే, మళ్ళీ ఉదయం పూటలో నైట్ ధ్యానం చేద్దాం అనుకునేదాన్ని, ఆచరణ లేదని. కానీ ఇప్పుడు అలా లేదు. ధ్యానం చేసినప్పుడు ధ్యానంలో లేకపోతే ఏ పని చేస్తున్నా మన ధ్యానం స్థితిలో ఉండాలి. అంటే ఎరుక స్థితిలో నువ్వు బట్టలు ఉతికేటప్పుడు కానీ ఎరుకలో ఉండడం, అక్కడ అంటే బట్టలు గమనించడం, వాటలు గమనించడం, సభ అన్నీ ఎరుకతో ధ్యానం స్థితిలో ఉండడం. ఇంకా వంట చేసేటప్పుడు కూడా మనం ఎరుకతో వంట చేయడం అన్నట్టు. అది వేసేది, ఉప్పు వేసేది, కారం అన్నీ వేసేది. ఆ వంట అగ్ని దేవుడంగా ఎలా వెళ్తుందంటే ప్రకృతి ప్రసాదమే కదా ఇచ్చింది. అవన్నీ ప్రకృతి ప్రసాదాలే. ఎంత ప్రేమతో కొయ్యడము, వండడము అవన్నీ ఆ స్థితిలో చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇవి ఏ పని చేసినా ప్రకృతిలో ఉన్నా సరే, వంట చేసినా సరే, బట్టలు వినడం, ఎవరితో ఇప్పుడు నేను అక్కడ ఆత్మస్థితిలో ఉన్నాడు ఆయన కూడా. మన పేరే కదా ఆయన కాదు. ఓకే, దివ్య జ్ఞానం అన్నట్టు మనం సంపాదించుకోవాలండి. ఎరుక స్థితిలో ధ్యాన స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఎరుకలు డ్రైవింగ్ పోతే కూడా నేను ముందు చూస్తానే ముందర. డ్రైవింగ్ అంటే మామూలు విషయం లేదు. ఇంత ఎరుక ధ్యానం కొంచెంగా సైడ్ పోయిందంటే మనసు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అన్నట్టు. చూడండి, ధ్యాన స్థితిలో ఉంటేనే మనం ధ్యానం చేసినప్పుడు కాకుండా రోజుకి 24 గంటల్లో మనము పడుకున్నాం ఒకటే. మనం పడుకున్నప్పుడు ఆల్రెడీ ధ్యాన స్థితిలో వెళ్తాము. ఎరుకతో మనం ఏ పని చేసినా, బట్టలు పెట్టినా, వంటలు చేసినా, ఏ చేసినా, ఎవరితో మాట్లాడినా ధ్యాన స్థితిలో ఉండాలి. ధ్యాన స్థితిలో
కళ్ళు తెరిచి ధ్యాన స్థితిలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి క్షణం ఎరుకలో ఉండాలన్నట్టు, అది గమనిస్తూ ఉండాలి. నేను అనుకుంటుంటే అప్పుడు ధ్యాన స్థితిలో ఎలా వస్తుందప్ప మనం ఎలా ఉన్నాను అసలు ఉండకపోతుంటే మన పరధ్యాసలో వెళ్ళిపోతుంటే లేదు ఇక్కడే ఉండాలి. క్యారెట్ పోయడం నేనే ధ్యాసం ఎలా చూస్తున్నాను, అవి ఎలా ఉన్నాయి రెడ్డుగా, ఎలా అంత క్యారెట్ ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత రెడ్డుగా ఉంటుంది, అంత అద్భుతంగా ఆరెంజ్ కలర్, ఎంత ప్రకృతి ప్రసాదం అని. ఏదైనా ఏది పోసినా వండినా దింపేటప్పుడు కానీ ఏ పని చేసినా ముసలి ఏ చేసినా మనం ఒక ఎరుక స్థితిలో చేస్తే అది కూడా ధ్యానమే అవుతుంది. ఓకే, ఉదయం ఒక్కటే అలా ఉండి ధ్యానం చేసినప్పుడు పడుకున్న తర్వాత మన ఎలా స్థితిగా ఉంటే మనం ఇక్కడ వేసినప్పుడు ఒకటి అక్కడే అవుతుంది అన్నట్టు, అట్లే ఉంటాం అన్నట్టు. ఏం చేసినా మనం ధ్యాన స్థితిలోనో ఎరుక స్థితిలోనే ప్రేమతోన చేయగలిగితే అప్పుడు అది ధ్యాన స్థితి అవుతుంది. కృతజ్ఞత లేని చోట ఆధ్యాత్మిక ఉన్నా లేనంటే కృతజ్ఞత తగ్గిందంటే ఆధ్యాత్మికత తగ్గిందని అర్థం. చూడండి, మనము కృతజ్ఞత భావం ప్రతి విషయంలో ఉండాలి. నాకు కృతజ్ఞత అంటేనే తెలియదు ఫస్ట్ క్లాస్ అంటే ధ్యానం లేకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత బుక్స్ చదివిన తర్వాత మాస్టర్స్ చాలామంది 10 క్లాసులు భగవద్గీత క్లాసులు వినడం వల్ల నాకు కృతజ్ఞత భావం అనేది. అంటే చూడండి, కృతజ్ఞత లేకపోతే ఎన్ని ఉన్నాయి మనకు మనకంటే లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, మనకంటే ఇన్ని ఉన్నాయి నాకు. చూడండి, ఇప్పుడు చూస్తే చాలామందికి కొందరు చూస్తే ఏం లేని వాళ్ళు ఉంటారు, కొందరికి చూస్తే చాలా ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడంటే మనం ఉన్న వాళ్ళని చూసుకోక లేని వాళ్ళని కూడా మనం పైన ఉన్న వాళ్ళని మనకి ఎలా ఉందని కంపేర్ చేసుకుంటాం. చూడండి, మనకు 2 కళ్ళు ఉన్నాయి, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు ఉన్నాయి, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కృతజ్ఞత చెప్పుకోవాలి. కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఒక కాలుతో ఒక కన్నుతో చెవులు రావడం వాళ్ళు ఉన్నారు, మాటలు రాని వాళ్ళు ఉన్నారు. చూడండి, మనకి అన్నీ ఉన్నాయి, 2 కాళ్ళు కళ్ళు కనిపిస్తున్నాయి, మంచిగా మాట్లాడుతున్నాం, వింటున్నాం, చక్కగా ఎంత చక్కగా శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం, దాని కృతజ్ఞత చెప్పుకోవాలి. పిల్లలు ధ్యానం లేని వాళ్ళు ఎంత సతాయిస్తారో ధ్యానం చేస్తారు, పిల్లలు కృతజ్ఞత పిల్లలకి చెప్పాలి. చూడండి, అసలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఉన్నాయంటే కొందరు సామాన్ చెప్పుకుంటే సరిపోదు. తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఉన్నాము, అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రతి విషయంలో మన బాడీకి మన పై నుంచి అరికాల నుంచి తన వరకు ఎంత చక్కగా పనిచేస్తున్నాయి అవయవాలు, కిడ్నీస్ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ. చూడండి, ప్రతి ఒక్క కళ ఎంత చక్కగా పనిచేస్తున్నందుకు లోపల ఎంత వంశస్థాయి ఏమంటే 75 మంది దేవి దేవతలు ఉంటారు కదా. ఒక్కొక్క పాటలో కొన్ని దేవతలు ఉంటాయండి. అక్కడ చక్కగా పనిచేయడం వల్లనే మనం ఇలా నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం చక్కగా. చూడండి, మన దేవి దేవతలు 75 మంది. ప్రకృతి మన లోపల ఉన్నాము, ప్రకృతి మన లోపలనే ఉంది, ప్రకృతిలో మనం ఉన్నాము. అన్నింటికి కృతజ్ఞత చెప్పాలి. ఎంత జ్ఞానాన్ని ఇస్తుంది, ఎంతోమంది మాస్టర్స్ ఇస్తారు, పత్రి సార్ కానీ, వంశీ సార్ కానీ, ఇంకా అమ్మాయి సార్ కానీ, చాలామంది రామ్ సార్ కానీ, ఇంకా ఎంత నక్షత్రం హరికృష్ణ సార్ కానీ, ఇంకా దేవి చెక్క మేడం అమెరికా దేవి చెక్క మేడం కానీ, ఇంకా చాలామంది సరోజ గుల్లపల్లి మేడం కానీ ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుంటారు, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర. చూడండి, ఈ ప్లేస్లో ఉన్నామంటే, ఈ ధ్యానంలో మార్గంలో ఉన్నామంటే మహాయోగులు అంటే మహాయోగులు అయితేనే ఈ ధ్యానానికి జ్ఞానానికి వస్తారంట. అన్నిటికంటే జన్మ అంటే యోగుల జన్మ అంటే భగవద్గీతలో ఏమిటంటే ధనికుని జన్మ కంటే రాజాది రాజ జన్మ కంటే చంద్రుని జన్మ కంటే సూర్యుడి జన్మ కంటే యోగి జన్మ ఉత్తమమైనదంట. చూడండి, ఎంత అద్భుతంగా ఆ ప్లేస్లో ఉన్నాం మనము, ఎంత అద్భుతమైన ప్లేస్లో ఉన్నాము. ఒకసారి బాగా గమనించుకుని ఎరుక స్థితిలో మనం దారిని గట్టిగా పట్టుకుని దారిలో వెళ్తాము, అద్భుతమైన దారి. చూడండి, కృతజ్ఞత ఎన్ని ఉన్నాయి. నాకైతే నేను ఎప్పుడూ కిరాణం షాప్ నడిచేదాన్ని అనిపించేదాన్ని. మాకు అన్నీ ఉన్నాయి, జాబ్ ఉంటే మా ఆయన నెలకు 60,000 తెస్తుంటే, ఇంకా భూమి ఉంది, ప్లాట్లు ఉన్నాయి, ఇల్లు 1 కాదు 2 ఇళ్ళు ఉన్నాయి. నేను ఎప్పుడు షాప్ మీదే నడిచేది, నా షాప్ నడుస్తలేదు, నా షాప్ ఇప్పుడు గిరాకీ నడుస్తలేదు, వాళ్ళని నడుస్తుంది, వీళ్ళని నడుస్తుంది, ఎప్పుడు అదే ఉంది. అసలు ఎంత అన్నాను చూడండి. ఉన్నదాన్ని వదిలి లేని దాన్ని పట్టుకుంటాం మనం, లేని దాన్ని వదిలి ఉన్నదాన్ని పట్టుకుంటే ఇంకా డబల్ ట్రిపుల్ అవుతుంది అన్నట్టు.
ఇప్పుడు నాకు అవన్నీ కంపేర్ చేసి వేరే వాళ్ళ కంపేర్ బంద్ చేసిన అన్నాడు. ఇప్పుడు అద్భుతంగా ఏమి మా ఆయన హస్బెండ్ కూడా ఇప్పుడు డబ్బులు లేకపోతే కూడా అదే ఎంత శాలరీ వస్తుందో అంత డబ్బు నా దగ్గరికి వస్తుంది. అది ఏ రకంగా కావచ్చు, ధర్మంతో సత్యతతో వస్తుంది. ఎవరిని కొంచెం అవన్నీ ఏమీ కాదు, ఆయన చేసినవే వస్తున్నాయి మా దగ్గర. ఏ రూపంలో ఆయన చనిపోయిన బతికి రూపంలో కూడా మనకు వస్తున్నాయి. చూడండి ఉన్నదాన్ని మనం కృతజ్ఞత చెప్పుకుంటే ఖచ్చితంగా అదే జీవితం మనం అనుభవిస్తామన్నాడు. మనకు ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు లేదాన్ని మా ఆయన లేడు, శాలరీ బంద్ అయింది, మా పిల్లల జీవితం ఎట్లా, నా జీవితం ఎట్లా, ఏంది బతుకు ఇలా ఆయన ధ్యానంలో ఉన్నాం, ఏంది ఇలా ఆయన అనుకోవచ్చు. అది కాదు లెక్క అసలు. అలానే ఇప్పుడు అప్పుడు ఎలా జీవిస్తున్నామంటే ఇప్పుడు కూడా అలానే జీవిస్తున్నాం. మేము అద్భుతంగా ఉన్నాము. చూడండి ఇప్పుడు ఉన్నదానికి కృతజ్ఞత. ఇప్పుడు మాకంటే తక్కువ ఉన్న వాళ్ళు లేరు. ఒక ఆమె అయితే మా పక్కలా కొంచెం దూరం ఉంటే ఆమె టైలరు, ఆమె భర్త తాగి ఎంత ఇబ్బందులు అంటే ఆమె కొట్టి ఎన్నో రోజులు ఇన్సల్ట్ చేసి ఆమె తాగి యాక్సిడెంట్ అయ్యి చనిపోతుంది. వాళ్ళకి ఇల్లు లేవు, ఏమీ లేవు. పిల్లలు ఒక మామూలుగా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు. వాళ్ళు ఎలా అంటే అంతకంటే మనం ఇంకా పై పొజిషన్లో ఉన్నాం కదా, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మనం ఎందుకు ఇట్లా గిల్టీ ఫీలింగ్ చేసుకోకూడదు? మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చిండ్రు, కానీ మనం లేనిదాన్ని వెతుకుతాము. లేనిదాన్ని వెతుకోకుండా నేను కూడా అలానే కిరాణా షాప్ ఉన్నప్పుడు నా షాప్ నడుస్తలేదు, నేను తీసేయాలి షాప్ నాకంటే మా ఆయన లేదు, నువ్వు ధ్యానం ఉంటావు పోతావు అవన్నీ లేదు అసలు. ఆ షాప్ దానికి నేను నడవాలి అంటే ఆయన ఇవ్వకపోతే కొన్ని సంవత్సరాలు నాకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎంత శాలరీ వచ్చినా నాకు ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు. ఆ కిరాణా షాప్ నేను ఇంట్లో ఖర్చుల పని ఏం ఖర్చున్నా ఇంట్లో ఖర్చులు చూసుకో, బయట చెప్పి నేను వేసేవాడు. అలాంటి పరిస్థితిలో నాకు ఎట్లుంటుంది చెప్పండి. అట్లా లేదాన్ని ఆ ఉన్నదాన్ని వదలకుండా లేదాన్ని నేను నా షాప్లోనే కిరాణంలో వెతుకునేదాన్ని అన్నాడు. నాకు ఎప్పుడైతే నేను తర్వాత నాకు ఇప్పుడు దానం వచ్చిన కాబట్టి ఉన్నదాన్ని కృతజ్ఞతలు చెప్పడం వల్ల నా భర్త పోటీ పూర్తిగా పంపిన వాళ్ళు నాకు ఇంతన్నా పంపిస్తున్నాడు కదా, అప్పుడు కృతజ్ఞత చెప్పుకోవడం. మా పిల్లలు మంచిగా ధ్యానం చేస్తున్నాడు వాళ్ళని చెప్పుకోవడం. తల్లిదండ్రులకి మాకు ఎంత ధ్యానం నేర్పించిన గురువుకు, ధ్యానం అందించిన గురువులకు కృతజ్ఞత చెప్పుకోవడం. ఎంత బాగా ఎంతో కష్టపడుతుంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు, కానీ ఎంతో చేస్తున్నారు మగవాళ్ళు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, అందరికీ సమాన భావం కాదు. ఒకరు ఎక్కువ భర్త ఎక్కువ భార్య తక్కువ ఇలా ఇంతకుముందు అట్లా ఉండేది. ఇప్పుడు అలానే కాదు, ఇద్దరు సమానమే. వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ఉదయం నుంచి ఒక్కసారి భార్య బయటికి వెళ్తే ఊరికి వెళ్తే తెలుస్తుంది ఇంకా ఎంత చెత్త ఎట్లా పడుతుంది, ఎక్కడ ముసలు అక్కడ పడతాయి, ఎంత కష్టం ఎక్కడ చక్కనే పడుతుంది. ఏమి ఒక లేడీస్ లేకుంటే ఎట్లా ఇబ్బంది ఉంటుంది, ఒక మగవాడు లేకుంటే కూడా అట్లనే ఉంటుంది. చూడండి అందరు సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. అన్నిటికీ కృతజ్ఞత ఉన్నదాన్ని కృతజ్ఞత చెప్తే ఇంకా రెట్టింపు అయితే నా జీవితంలో అలానే చెప్పుకుంటున్నా, ఇప్పటికీ అలానే చెప్పుకుంటున్నా. నాకు నేను కృతజ్ఞత. నా అవయవాలు ఎంత చక్కగా పనిచేసింది, ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పుడు చూడండి ఏమైనా ప్రాబ్లం వస్తే సతమతం అయిపోతుంటామంటే ఏదో ఒకటి పని చేయకుంటే అన్ని పనిచేసినందుకే కళ్ళు, ముక్కు, మొహం, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అన్ని పనిచేసినందుకే కదా మనం ఇలా ఉన్నాము. ఏదో ఒకటి పని చేయకపోతే మంచంలో పడతామన్నాడు మూడు ఇంత జరుగుతుంది. చూడండి మన శరీరానికి కృతజ్ఞత చెప్పుకున్నాం, మన శ్వాసకు కృతజ్ఞత చెప్పుకున్నాం. చూడండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం ఆడపిల్ల భర్త చనిపోయాడు, ఓకే బతికినప్పుడు శ్వాస గమనించలేదు, ఆయన చనిపోయినాక ఆ శ్వాస లేదు అన్నట్టు తీసుకెళ్ళి అందరూ ఉన్నారు. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శివం. మనం చూడండి ఒక శ్వాసతోనే బతుకుతున్నాం. మనం శ్వాస కనిపించదు కదా అని తక్కువంచన వేస్తాం. అసలు ఇదేం ధ్యానం, ఇదేం శ్వాస ధ్యానం, ఈలో ఒకటి పిచ్చి అనుకుంటాము. ఒక కారు వెళ్తుంటుంది, ఇప్పుడు కారు అదే వెళ్తుంటుంది, లోపల ఆ డ్రైవర్ నడుపుతూనే కదా, మన లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం ఇలా నడుస్తున్నాం, ఈ వాహనం నడుస్తుంది. చూడండి శ్వాస ఒకసారి కృతజ్ఞత చెప్తాం. కృతజ్ఞత చెప్పడం అంటే రోజు మనం వేసే 5 నిమిషాలు ధ్యానం చేయడం. కృతజ్ఞత అంటే ఏమి డబ్బులు ఆస్తి అడగలేదు, శ్వాస కేవలం ధ్యానం అంటే దాన్ని గమనించడం అంతే. దాని మీదే బతుకుతున్నాం, దాన్ని గమనించకపోతే మనం ద్రోహం చేసుకున్నట్టు, మన శ్వాసకు మనం ద్రోహం చేసుకున్నట్టు. చూడండి శ్వాస కృతజ్ఞత. శ్వాసకు మనకు ప్రతి సాయం అంటే నేను కాదు మీ గురువుని, మీ శ్వాసే మీ గురువు అన్నాడు. చూడండి శ్వాస కృతజ్ఞత. కళ్ళు కనిపిస్తారు కొందరికి, చాలా మంది చెవులు ఇంత చక్కగా కనిపిస్తున్నాయి, వింటున్నాం, మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం. మన శ్వాసకు కానీ మన బాడీకి కానీ మనం
ప్రకృతి నేచర్కి ఇప్పుడు నడుస్తున్నాము చూడండి, వింటున్నాం, మాట్లాడుతున్నాం, అంటే ఈ ప్రకృతి వల్లనే మనం బతుకుతున్నాం. నేచర్కి కృతజ్ఞత చెప్పడం, ఎన్ని అనిపిస్తున్నాయి, అన్ని కావాల్సింది ఏం కావాలంటే మనం ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు కావాలంటే వాటర్, కూరగాయలు కావాలంటే మనం ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం అనేది. నాకు లేని వాటి గురించి కాదు, నాకు ఉన్న వాటి కృతజ్ఞత చెప్పాలి. అప్పుడు రెట్టింపు అయితే మన జీవితంలో, నా జీవితంలో అలా అయ్యాను. ఇతరులను ఇవ్వగలిగే అతి ముఖ్యమైన బహుమతి ఆనందపూరిత మనసు మరిగి హృదయంతో వారిని కలపడమే. ఇంతకుముందు నేను ఎలా ఉన్నానంటే, ఇంతకుముందు మన మిత్రులతో మనం మంచిగా మాట్లాడతాం, మనకు కావాల్సినతోనే మనం ప్రేమతోనం. ఇప్పుడు చూడండి, నేను నా జీవితంలో జరిగింది, మా అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు గొడవలు అవి ఉంటే కొంచెం డిస్టర్బ్గా ఉండడం, వాళ్ళని అంటే వాళ్ళతో మాట్లాడకపోవడం అలా ఉండేదన్నట్టు. అదే మన ప్రేమ ఇష్టమైన వ్యక్తులు వస్తే ఎంత ప్రేమతో ఇష్టంతో నవ్వుకుంటూ మాట్లాడతాం. మనకు శత్రువులు వస్తే మన కోపంతోనో ద్వేషంతోనో ముఖం చిన్న చేసుకుంటూ ఉంటాం. ఇది జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర, నాకు కూడా జరిగింది, నేను అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు అలా ఎవరు వచ్చినా వాళ్ళ ముందుకు వస్తే నవ్వుతూ మాట్లాడడం, హృదయపూర్వకంగా సంతోషంగా ఆనందంగా ఉండడం, అది ఎవరైనా రాని, ఎవరైనా మన ధ్యానంలో ధ్యానం లేకపోవడం కానీ ఎప్పుడైనా మనస్ఫూర్తిగా మాట్లాడడం అనేది, ఇష్టంతో మాట్లాడాలని నేర్చుకున్నాను నేను. ఎవరితో కలిసిన, చిన్నపిల్లలు కలిసిన, పెద్దవాళ్ళని కలిసిన, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అవన్నీ కాదు, మనం ఆనందంగా హృదయపూర్వకంగా వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుకుంటూ మాట్లాడుతూ చూడండి, ఒక స్మైల్ ఇస్తే చాలు, ఎంత ఆనందం. అసలు నవ్వే వాళ్ళని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ ముఖం చూస్తే, నవ్వే వాళ్ళని ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చూస్తే వాళ్ళ ముఖం చూస్తే అలానే చూడాలనిపిస్తుంది. నిజమే కదా, కరెక్టే కదా. ఇతరులు అతి ముఖ్యమైన బహుమతి ఆనందపూరిత మనసు మరియు హృదయంతో వారిని కలవడమే. ప్రతి ఒక్కరిని నేను ఎవ్వరిని, నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ కొటేషన్ చూసిన కాబట్టి ఏమైందంటే, ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా, అది శత్రువుని చూసినా మిత్రులు చూసినా, మన వాళ్ళు కాదు, మన ఎవరు కాదు, అది మన దగ్గరికి ఎవరు వచ్చినా, ఎవరిని చూసినా ఆనందపూరితంగానే చూస్తున్నాము, ఆనందపూరితంగానే మాట్లాడగలుగుతున్నాను నేను. ప్రతి విషయము ప్రతిసారి అంటే ఎవరితో మాట్లాడాలి. అసలు కోపం అనేది ఇప్పుడు నాకు చాలా తగ్గింది. కోపం లేదు, ద్వేషం, కోపం ఎవరితో ఏం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే అక్కడ ఆత్మ ఉన్నది మనమే. ప్రతిసారి చాలా కోపం అని తెలుసు, బడబడ కొట్టేవాళ్ళు. ఎవరిని కొట్టుకుంటాను, నన్ను నేనే కొట్టుకుంటా అనేవాళ్ళు అన్నాడు. అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే కదా, నన్ను నేనే కొట్టుకుంటా అన్నాడు. చూడండి, అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. ఇంకా వాళ్ళని ద్వేషంతో కోపంతో కలిస్తే అక్కడ ఉన్న నిన్ను నువ్వే ద్వేషించుకున్నట్టు, నిన్ను నువ్వే కోపించుకున్నట్టు. అదే కదా, మనం ఇంకా ఇంత ధ్యానంలోకి వచ్చి, ఇంత జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, ఇంత జ్ఞానం తీసుకున్న తర్వాత మనము మళ్ళీ అదే స్థితిలో, పాత స్థితిలో ఉంటే లాభం మీకు ఇక్కడ. నాకు ఎక్కడ జ్ఞానం పెరిగింది, నాకు ఎక్కడ జ్ఞానం వచ్చలేనట్టు, అజ్ఞానంలో ఉన్నట్టు, అహంకారంలో ఉన్నట్టు. ఇప్పుడు ఎవరు కలిసినా, మిత్రులైనా శత్రులైనా, ఇప్పుడు మా ఆడపిల్లలు ఎంతో ఇబ్బంది పెట్టి ఎన్నో మాట్లాడడం జరిగింది. ఈ మధ్యగా వారన్నా ఏదైనా కంటి రావడం జరిగింది. ఆమె దగ్గర అన్నీ వదిలేసిన, ఆమె మాటలు ఎన్ని అన్నా ఏమన్నా హృదయపూర్వకంగా ప్రేమతో వచ్చినంతసేపు ఆనందంగా మాట్లాడుతున్నాం, ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఎవరితో అయినా సరే, మా యారతో అయినా, ఇప్పుడు అందరూ దగ్గరైన కొన్ని రోజులు వాళ్ళ గురించి జడ్జిమెంట్, కాంప్లైంట్ బంద్ చేసినామంటే వాళ్ళు ఖచ్చితంగా మన స్థితికి వస్తారన్నారు. మనం ఎలా ఉంటాం అలా ఎంత వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత అంత మాట్లాడగలుగుతున్నాం. చాలా వాళ్ళు కూడా అప్పట్లో చాలా చేంజెస్ వస్తారు మన దగ్గరికి వచ్చాక. చాలా చేంజెస్ అంటే చాలా వాళ్ళు చూస్తున్నారు, అక్కడ ఎంతో ప్రేమతో వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారు, ప్రేమతో మాట్లాడగలుగుతున్నారు. ఏమి మన గురించి మాట్లాడతలేదు. చూడండి, ఇప్పుడు మన స్థితి ఎలా
రాకుండా అవతల స్థితి కూడా ఆటోమేటిక్ మనం మారితే లోపల వాళ్ళు ఆటోమేటిక్ మారగలుగుతారు. ఫస్ట్ మనం ఏమంటామంటే భర్త మారాలి, భార్య మారాలి, సమాజం మారాలి, పొరుగు వాళ్ళు మారాలి, పక్కలు మారాలి, ఇవి కాదు. ఫస్ట్ మనం మారాలి. మన లోపల మారితే ఆటోమేటిక్ మన ఎనర్జీ, మన శక్తి అనొచ్చు, వాళ్ళని ఖచ్చితంగా మారగలుగుతారు. మారిన తర్వాత మన దగ్గరికి అంతమంది దగ్గర మన దగ్గర ఉండరు కూడా ఉన్నారు. మన ఎనర్జీకి సరిపోతుందో సరిపోదు. ఎప్పుడైతే వాళ్ళ గురించి మనం ఏది కొన్ని రోజులు బంద్ చేసినామో వాళ్ళు కూడా ఆ స్థితికి వచ్చి మన దగ్గరికి వస్తారన్నట్టు. అంటే ఎవరిని ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అనేది కాదు, అందరినీ సమానంగా ప్రేమతోనే ఇష్టంతోనే మాట్లాడగలుగుతున్నాం. పిల్లలు ఏదైనా డిస్టర్బెన్స్ కొంచెం వస్తుంటే అది వచ్చినా మళ్ళీ ఎదుక స్థితిలోకి వచ్చేది కాదు, ఇలా ఉండకూడదు. ఓకే, అన్నిటికీ కాన్షియస్ పేరెంటింగ్ అని ఒక దేవి చెక్క మాస్టర్ విన్నాను అన్నాడు. పిల్లలు మారేది కాదు, మనం మారాలి అని చెప్పిందాను అంట. మనం మాట ఆటోమేటిక్ మనం వాళ్ళు చేయగలుగుతారు అన్నాడు. వాళ్ళు ఆల్రెడీ ఆ స్థితిలో ఉంటారు, ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు, వాళ్ళ అద్భుతమైన జ్ఞానం ఉంటుంది వాళ్ళు. కానీ మనం ఏం చేస్తామంటే మన పెద్దవాళ్ళ పేరెంట్స్ మనం చెప్పినట్లు వినాలని వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాము. కాదు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ప్రతిసారి ఏమన్నానంటే ప్రతి తల్లిదండ్రి పిల్లలతో నేర్చుకోవాలని చెప్పింది. మా పిల్లలతో నేను ఎంతో నేర్చుకోగలుగుతున్నాను అన్నాడు. చిన్న వాళ్ళు ఎంత జ్ఞానం ఇస్తారంటే అంత జ్ఞానం నాకే ఇస్తారు, నేను వాళ్ళకి కాదు చెప్పేది, బికాస్ నాకే వాళ్ళు ఇస్తున్నారు. ఇలా కాదు కదా, నేనే అజ్ఞానంలో నేను ఆ అజ్ఞానంతో నేనే పెద్ద అమ్మని, అది కొంచెం పెద్ద అని కొంచెం పోతుంది అన్నట్టు. నాకే తెలుసు, నీకు తెలియదు కాదు, తెలిసింది వాళ్ళకే అని అప్పుడు ఎదుకో స్థితిలో ఉండి ఇది నాదే తప్ప అని స్వీకరించగలుగుతున్నాను. చూడండి, ఇవ్వగలిగే ఎంత ఎవరు కలిసిన ఎంత శత్రువులు మిత్రులు సమానంగా ఉన్నప్పుడే మనకు జ్ఞానం వచ్చినట్లు. శత్రువు అయినా మిత్రుడు సమానంగా చూసినప్పుడే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మెడిటేషన్ చేద్దాం 10 నిమిషాలు. ఓకే మాస్టర్, ఇప్పుడు 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. చక్కగా కాళ్ళు డ్రా చేసుకుని వేరేలో వేలు పెట్టుకుని మీకు ఆనందంగా కలిగించుకుందాం. సుఖంగా కూర్చున్నాం, హాయిగా ఏ ఆలోచనలు. కాళ్ళ చేతులు వేలలో వేలు పెట్టుకున్నా కళ్ళు మూసుకోండి. మేడం కొత్త వాళ్ళు వచ్చింది క్లియర్గా కొత్తగా ఈరోజు ధ్యానానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాళ్ళు డ్రా చేసుకున్నారు కదా, చేతులు జోడించి వేలలో వేలు పెట్టుకోండమ్మా. కళ్ళు మూసుకోండి, కళ్ళు నిదానంగా కళ్ళు మూసుకోండి. వేలలో వేలు చేతులు జోడించి ఇట్లా కాలు మీద రావచ్చు. మీ కంఫర్టబుల్గా కూర్చోండి అమ్మా, ఇలానే కూర్చోండి, కంఫర్ట్ కూర్చోండి. పిల్లలు వెళ్ళి కళ్ళు మూసుకోండి నాన్న. నేను ఓకే అంటేనే కళ్ళు తెరవాలి. 10 నిమిషాలు. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస, అంటే ముక్కు ద్వారా వెళ్ళే గాలిని, బయటికి వచ్చే గాలిని గమనించండి. ముక్కు ద్వారా గాలి వెళ్తుంటుంది లోపలికి, బయటకు వస్తుంటుంది, దాన్ని గమనించండి. మనకు అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు రచించి శ్వాస మీద ధ్యాస.
జరుపుతూ ధ్యానం చేయండి అందరూ. శ్వాస మీద ధ్యాస. ముక్కులో వచ్చి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి గమనించండి. ఊరిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. మనసు శూన్యం చేసుకుంటాం. నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం. ఒకసారి చెప్పండి. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శివం. శ్వాసతో నడుస్తున్నాం, చేతులు పట్టేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాం, చెవులు ఉంటున్నాయి, నోరు మాట్లాడుతుందంటే శ్వాస శక్తితోనే. కాబట్టి శ్వాస మీద ధ్యాస. లోపలికి వెళ్ళే శ్వాసని, బయటకు వచ్చే శ్వాసని గమనించండి. కేవలం శ్వాస మీద ధ్యాస. లాస్ట్ ఇంకా 5 నిమిషాలు. ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస.